ప్రకాశం జిల్లాలో చేనేత కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఉపాధి లేక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. నేతన్నలకు అప్పులు ఇచ్చిన బ్యాంకులు తిరిగి చెల్లించట్లేదని కోర్టుకు వెళ్లాయి. దీంతో బ్యాంకుల వద్ద రుణాలు పొందిన అందరికీ కోర్టు సమన్లు జారీ చేసింది. అసలే పనుల్లేక పస్తులుంటుంటే కొత్తగా వచ్చిన ఈ సమస్య నేతన్నల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. జిల్లాలో 25,000 వరకు మగ్గాలుండగా 1,00,000కు పైగా చేనేత కార్మికులున్నారు. వీరిలో 2,200 మంది వరకు వ్యక్తిగత రుణాలు, ఆర్టిజన్ క్రెడిట్ కార్డు రుణాలు, వీవర్స్ క్రెడిట్ కార్డు రుణాల పేరుతో వివిధ బ్యాంకుల్లో 12 కోట్ల రూపాయల వరకు అప్పులు తీసుకున్నారు. జిల్లాలో చేనేత రంగం నష్టాల్లో కూరుకుపోయినందున రుణమాఫీ చేస్తానంటూ ఎన్నికల సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. తీరా ఇప్పుడు రుణమాఫీ ఊసే లేకుండా పోయింది. దీంతో బ్యాంకర్లు అప్పులు తీసుకున్న చేనేత కార్మికులకు కోర్టు ద్వారా నోటీసులు పంపారు. మాకు ఇంటిని పని చేసుకుంటే కానీ మాకు జడవని పరిస్థితి అయిపోయింది. పిల్ల జల్లా కానీ అన్ని ఏదైనా చేసుకుంటే కానీ జరగదండి. మాకు ఆర్థిక పరిస్థితుల్లో చాలా బాధలు పడుతున్నాము. మాకు మగ్గం వేసినా కూడా చాలా కూలీలు అది కూడా లేవు కదా, మాకు గిట్టుబాటు కావట్లేదు. ఏదైనా బ్యాంకుల వల్ల మీరు రుణాలు కానీ అన్ని ఇప్పిస్తేనే కానీ, లేకపోతే మేము చాలా పరిస్థితులు అనుభవించాల్సి వస్తుంది. నేతన్నల పరిస్థితిని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విపక్షాలు కూడా వారికి మద్దతు పలికాయి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పట్టుబడుతున్నాయి. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి వచ్చింది. ఇప్పటికీ చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతన్నలు. కానీ నిన్న ఒక దళిత రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. చేనేతలు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వలన ఈ పరిస్థితి నువ్వు పెద్ద కొడుకు అయ్యి మా కార్యక్రమాల్లో మా ఇంట్లో ఆనందాలు పాల్పంచుకుంటాం అనుకున్నాం, రుణమాఫీ చేస్తాం అనుకున్నాం. కానీ మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతే కర్మకాండం చేయడానికి నువ్వు పెద్ద కొడుకు అవుతావు అనుకునేది. తమను ఆదుకునేవారు లేక రుణాలు మాఫీ కాక చేనేత కార్మికుడు రోడ్డెక్కి ధర్నాలకు దిగుతున్నాడు. ఇప్పటికైనా ప్రభుత్వం తమపై దయ చూపకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని చేనేత కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.